చాకలి రజిత హత్య చేసినటువంటి కుంట రేఖ ఇల్లు ఇదే. ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దాదాపు 100 ఇండ్లు ఉంటాయి. ఇదే లైన్లో చాకలి రజితది కూడా ఇల్లు ఉంటుంది. అయితే ఈ కుంట రేఖది కూడా ఇల్లు ఇదే. మే 28 తారీఖు చంపింది. అక్కడ నేను మెయిన్ రోడ్లో ఒక సెటర్ ఉంటుంది, కిరాణా షాప్. ఆ కిరాణా షాప్లో చంపింది కుంట రేఖను. వాళ్ళ ఇల్లు ఇదే. ఇదంతా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్టుంది. వీళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు బంధువులు, మరి ఎవరెవరో వీళ్ళు. ఒకసారి మాట్లాడుతుంది. మీరు ఏమవుతారమ్మా? మీరు కుంట రేఖకి ఏమవుతావు? ఏ ఊరినేది? మరి పెదగుండెళ్ళి ఎరకైతే వచ్చిన. ఇప్పుడు కాదు, నువ్వేమవుతావు? ఆడబిడ్డ అవుతుంది అలా అవ్వదు. నేను తెలిస్తేనే వచ్చినాము. మాకు ఏడుందో, తల్లిగారింటికి పోయిందో ఏడుందో అని మాకు తెలిసి ఇయ్యోడల్లా. కానీ ఇప్పుడు మాత్రము చనిపోయిందని తెలిస్తే వచ్చినాము. 3 నెలలు కదా? 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. చిన్నపిల్లలు కదా. వీళ్ళది డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ప్రభుత్వం గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు. చాలా పేదోళ్ళే. ఇగో ఈమె చిన్న పాప. ఏం పేరు అమ్మని పేరు? పెద్దామనా? ఏం పేరు అమ్మని పేరు? ఏంది? సాధ్వితనా? సాత్విక. మమ్మీ నీకు అన్నం తినిపిస్తుండేనా? ఏడుంది మమ్మీ? హైదరాబాద్లో ఉందా? ఎప్పుడు వస్తుందంట? రాదంటనా? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఫస్ట్ క్లాసా? ఓకే. ఎక్కడ చదువుతుంది? ఈడ ఊర్లోనేనా? గవర్నమెంట్ స్కూల్లో. ఈమె పెద్ద పాప సాత్వికనంట. ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్ అవుతుంది. చాలా పేద కుటుంబమే. డబుల్ బెడ్రూమ్, ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో నివసిస్తున్నారు. నువ్వేమైతావే రేఖకు? నేను మా బొమ్మది అవుతాడు, మన బొమ్మ. ఓకే. ఇగో ఇది డబుల్ బెడ్రూము, కుంట రేఖ వాళ్ళ ఇల్లు, గవర్నమెంట్ ఇచ్చినటువంటిది. పేదవాళ్ళే చాలా. అసలు వాళ్ళు ఏమున్నాయి. ఇగో ఇక్కడ ఉన్నారు చూడండి, చిన్న పాప. ఏమే కుంట రేఖ వల్ల చిన్న పాప, ఏమే పెద్ద పాప. ఏం పేరు చిన్న పాప పేరు? కుంట సలోని, కుంట సాధ్విత. నువ్వేం పని చేస్తావు? కూలి పని చేస్తా. కూలి పని అంటే ఏది? ఏం? సుతారాల పనికి, సుతారాల చేతికి పని కోత. మేస్త్రి పని అట్లనా? మేస్త్రి ఆ మాలు కలిపి పోతా, మిల్లర్ కలిపి మిల్లర్ కంకర బింకర వేస్తా. ఓకే. ఎక్కడ పోతావు పనికి? ఇక్కడనే లోకల్లోనే పోతా. ఏది? భూంపల్లినే పోతా. సిద్దిపేట అట్లా పోతావా? సిద్దిపేటకి ఇట్లా పోను. ఓకే. ఎక్కడ అయితే ఇక్కడ కాజీపూర్ అయితే కాజీపూర్, భూంపల్లి అయితే భూంపల్లి, ఇక్కడ పొరుగుల పంట పోతా. ఇప్పుడు ఈ కుంట రేఖ మీకు బంధువు అవుతుందా ఎట్లా? మాకు భార్య. బంధువు కాదు. ఎట్లా నీకు సంబంధం ఎట్లా వచ్చింది? సంబంధం 2018లో మా భార్య మా హైదరాబాద్ చూసుకున్నా నేను. మా నాన్న తరఫున మా నాన్న తీసుకొచ్చిన సంబంధం. తీసుకొస్తే అయ్య వాళ్ళ పిల్లనట, బిడ్డ చేసుకుందామంటే చేసుకుందామని చెప్పిన. 9 సంవత్సరాలు కూర్చుని విడిసాగిన. ఐ మీన్ ఈ వారికి ఒక్క మాట కూడా లే, కొట్టలే, తిట్టలే, కొట్టలే. ఊరంతా ఎంతమంది తిట్టినా నేను నా భార్యను మంచిగా కాపాడుకున్నా, కానీ ఇట్లా అవుతుందని తెలియదు. ఇప్పుడు మీ అమ్మ నాయనకు మీరు ఎంతమంది సంతానం? మా అమ్మ నాయనకు ముగ్గురం అయితే మా చిన్న తమ్ముడు. మగపిల్లలేనా? మగపిల్లలే. ముగ్గురం మగపిల్లలేమో, 2 ఆడపిల్లలు, ఒక్క లేరు ఆడపిల్లలు. మీరు ముగ్గురు అన్నదమ్ముళ్ళు అంతేనా? నేను పెద్దోని, చిన్న తమ్ముడు మున్సిపాలిటీ పని చేస్తాడు, చిన్న తమ్ముడేమో చనిపోయాడు. ఇప్పుడు మీరు మీ ఇంకో తమ్ముడు, మీ ఇంకో మరదలు ఏడా ఉంటారు మరి? వాళ్ళు మా చిన్న మరదలు మిడిదిడ్డి హాస్టల్లో పని చేస్తుంది. అక్కడనే ఉంటుందా? అక్కడనే ఉంటుంది. వాళ్ళ పాపని ఎత్తుకొని అక్కడనే ఉంటుంది. భర్త చనిపోయిందంటే అక్కడనే ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఈ ఇంట్లో మా భార్య, నేను, మా పిల్లలు అంతే. అంతే. మా అమ్మ నాన్న పాతింటికాడ ఉంటారు, అక్కడ ప్లేట్ల సైడు. ఇంద్రమ్మ డబుల్ బెడ్రూమ్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్ వస్తే ఇక్కడికి వచ్చిన నేను. ఓకే. ఏంది మరి మీ పిల్లలు చిన్నగా ఉన్నారు, అసలు ఎంత ఘోరమైన బాధ. నీ అమ్మ, ఈ చాకలి రజితను ఏం చేయాలా? మీరే చెప్పాలి ఏం చేయాలనో. ఈ పాపను ఆ కాళ్ళు చూపి భాష అన్న ఒకసారి. ఎంత చిన్న పాప, దానికి ఎట్లా వచ్చింది మనసు? చిన్న పాప. ఎన్నేళ్ళు ఉన్నాయి?
2 సంవత్సరాల పాప బాలంతం చంపింది. బాలంతం చంపి పాలికి పిల్లలు పైపాలు వేసుకొని పట్టుకుంటున్నాను. నిన్న పిల్లలకు 3 నెలల కొన్ని లెంకి దమ్ముగా చిన్న పిల్లలు చూసుకుంటున్నా. నా భార్యను లెంకుకుంటున్నా. ఇంకా వస్తుందేమో వాళ్ళని తోలుకుపోయిరేమో, మత్తు పదార్థాలు పెట్టి తోలుకుపోయిరేమో అని ఇంకా అట్లే ఉన్నా. కానీ ఊరు పల్లె అన్ని తిరిగిన మెదక్కు, సిద్దిపేట, హైదరాబాద్ నేనేమంటున్నా అంటే ఈ రజిత దగ్గరికి మీ భార్య ఛాయకు పోతుండేనా, కిరాణా సామాన్ పోతుండేనా, బట్టలకు పోతుండేనా? బట్టలకు పోలేదు. కానీ మా భార్య నేను మామూలుగా బిస్కెట్లకు, పిల్లలకు బిస్కెట్లకు మా భార్య పోతుండే. పాల మీ భార్య మెడల మీద ఒంటి మీద ఎంత ఉన్నది సొమ్ము? మా భార్యకు పావులెత్తు కమ్మలు ఉన్నాయి ఒకటి. రెండవది పుస్తుంది ఒక వరుస తాడు. మళ్ళా పుస్తకు గుండ్లు ఉన్నాయి. సరేలే కానీ అంతా కలిసి ఎంత ఉండొచ్చు? 2 తులాలు ఉన్నాయి. ఓకే, 2 తులాల మీద పావులెత్తు ఉంటుంది. 2 తులాలన్నర ఉంటుంది. ఇప్పుడు మీ భార్య నీతోటి ఎప్పుడని చెప్పిందా ఇట్లా చాకల రజిత బంగారం పట్టుకొని చూసింది, ఏడ చేపించినావు అన్నదని ఎప్పుడని అన్నదా? మా భార్య ఒక్కసారి కూడా మా భార్య నన్ను స్వామి నన్ను మంచిగా చూసుకోవాలంటే నన్ను చిన్నప్పటి నుంచి నాకు రాగల పుణ్యం వస్తే మా భార్య నాకు ఒక లెవెల్ కట్టకుంటే మా భార్య కట్టింది. నీకెవరు లేదు స్వామి అని నా భార్య నాకు కట్టింది. నా చెల్లెలు చూసుకున్న మా భార్యను. కానీ ఒక్క చిటికేసి కూడా బతకమా, ఒక్క చిటిక కూడా వేయాలి, ఒక్క దెబ్బ కూడా వేయలే. నేను పారంగా చదువుకున్నా. నేను ఇప్పుడు నీకు ఏం కావాలి? మీ భార్యను చంపింది ఆమె నుంచి నీకేం అసలు ఏం కావాలి? అసలు నాకు పిల్లలకు ఆధారం కావాలి సార్. నాకు పిల్లలకు ఆధారం కావాలి. నాకు పిల్లలు ఆధారం అయిపోయారు. ఇప్పుడు తల్లి పిల్లలు అయిపోయారు సార్. బతుకు నాది ఏం బతుకులేదు సార్. మస్తు ఘోరమైన నిజంగా చాలా బాగా దారుణం. నగలుంటే తీసుకోనుండే కానీ భార్య నిడిచిపెడితే అయిపోవు కదా. ఇప్పుడు నా భార్య పోయే వాళ్ళ పరిస్థితి చేసుకోవాలి. ఇప్పుడు మీడియా వస్తుంది, అందరు వస్తారు, నాయకులు వస్తారు, అందరు వస్తారు. ఎవరు చూసుకొని బతకాలి? నేను పిల్లలు పెరిగినా కొద్ది, పెద్ద పెరిగినా కొద్ది ఎవరు చూడాలి పిల్లలను? ఇప్పుడు ఉంటారు కావచ్చు, మా అమ్మ నాన్న ఇప్పుడు ఉంటారు కావచ్చు. జనరేషన్లో ఫ్యూచర్లో ఎవరు ఉంటారు నాతోని? నా పిల్లలు ఎవరు పడతారు? నా పిల్లలకు పెద్దగా అవుతారు, పెళ్ళిళ్ళకి వస్తారు, అప్పుడు ఓన్ చేయాలి. చాలా ఘోరం నిజంగా, దారుణం. చిన్న పాప ఎన్నేళ్ళు? 2 సంవత్సరాలు. అసలు ఎంత దారుణం. నువ్వేం పని చేస్తావే? నువ్వు ఈ కుంట స్వామి తండ్రివే? ఏం పని చేస్తావు? వ్యవసాయం పని చేస్తావు. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు ఉన్నది. ఓకే, నువ్వు మీ పాతింటి కాడ ఉంటావా? పాతింటి కాడ ఉంటాం. మా కొడుకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, ఇక్కడికి వచ్చి ఉంటాడా? ఎట్లుంటుండే మీ కోడలు, మీ పెద్ద కోడలు కుంట రేఖ తోటి? మంచిగానే ఉంటే మా అందరు మంచిగానే ఉన్నారు, సంతోషంగానే చూసినాము. బయటకు వెళ్ళనీయలే. అక్కడ హైదరాబాద్లో ఒప్పుకున్నా. హైదరాబాద్ నుంచి మంచిగా 7-8 సంవత్సరాలు మంచిగా సుఖంగా బతికించిన ఆమెను మంచిగా కాపాడిన. ఆమె సాకల రజిత అనేది ఆ బంగారం చూసి ఆయనతో ఆవేశపడి చంపింది. సాకలి రజిత ఎప్పుడైనా మాట్లాడిందా నీతోటి? నాతోట నేను అప్పుడు వీడికి రాగానే మా కోడలు 3 నెలల కింద మేము వెతికినాక ఇక్కడికి వచ్చి అక్కడికి పోయి చా తాగుతుంటి. ఈ ముచ్చట కూడా చెప్పలే. ఇక ఎటు పోయిందో అని 3 నెలల మెదకుల చర్చిలో లెక్కలాడినాము. అదే చెప్పినావు. ఇప్పుడు ఏం న్యాయం కావాలి మరి నీకు? ఒక పిల్లలకు న్యాయం కావాలి, ఆడపిల్లలు కాబట్టి న్యాయం కావాలి. 2 ఆడపిల్లలు. ఇది పరిస్థితి. చిన్న పాప ఏమే, 2 ఆడపిల్లలే. కుంట స్వామికి, కుంట రేఖకు దంపతులకు. చాలా పేదవాళ్ళే. ఏదో 2 ఎకరాలే ఉన్నట్టుంది. 3 అన్నదమ్ముళ్ళు. మళ్ళీ ఒక తమ్ముడు లేడు, చనిపోయిండు. చాలా దారుణం, చాలా బాధాకరం. ఈ చిన్న పాపను చూస్తే ఇక కన్నీళ్ళు రాకుండా ఎవరికైనా ఉండవు. మరి ఎందుకు ఆమెకు అంత ఏమనాలి రజితను? ఒంటి మీద మెడల్ చూస్తుంది, ఎక్కువ మెడల్ చూసేదంట, కమ్మలు, ముక్కు పుడకలు. ఈజీ మనీకి అలవాటు పడ్డది, ఎట్లయితే సంపాదించాలి. మొత్తమే అయితే ఈమె టార్గెట్ ఏంటంటే భర్తను కూడా చంపి బీమా చేయించిందంట. ఆల్రెడీ భర్తను కూడా చంపి ఆ బీమా డబ్బులు ఇవి అవి అన్నీ తీసుకొని పత్తా ఎక్కడో ఇక పోదాం, కొడుకుని తీసుకొని వెళ్ళిపోదాం ఈ ఊరు నుంచి అని ప్లాన్ వేసుకున్నదంట. ఇది నేను వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంటి స్థితిగతులు ఏంది, పరిస్థితులు ఏందని చూపిద్దామని వచ్చిన. ఏదైనా చాలా దారుణం, చాలా బాధాకరం. ఆ చిన్నపిల్లలు చూస్తే
ఆయన మస్తు ఏడుస్తున్నాడు. నేను ఫస్ట్ కూడా ఒక వీడియోలో మాట్లాడించిన, భార్యపై ఎంత ప్రేమ ఉంటే అంతగానో ఏడుస్తాడు. ఎంతగానో ఏడ్చి అగో మొత్తం కూలీనాలు చేసి బతికేది, మేసిరి పను లేకపోతే సిమెంట్ కలిపే పను. భార్యపై చాలా ప్రేమ ఉంది ఆయనకు. పిల్లలు ఏం కావాలి ఇప్పుడు? న్యాయం చేయాలి, ఎమ్మెల్యే కానీ లేకపోతే న్యాయం చేయాలి, చూడాలి వాళ్ళ కుటుంబాలను. ఆమెకున్న ఆస్తులు ఏమైనా ఉన్నావో ఈడ చాకలు రాస్తే వీళ్ళకి రాసియాలి. ఏం కాదు, రాసియాలి. సిగ్గు శరం ఏమైనా ఉండాలి దానికి నిజంగా. చూస్తూనే ఉండండి మన తెలుగులు.